దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మా కుటధారణము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లును నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారము. ఆధ్యాత్మిక ఆలోచన, ఆత్మీయ గీతము పాడుటకు సిద్ధపడుతూ పరలోక సౌధమును ఊహించుకొని స్తుతిస్తూ సింహాసనాసీనుడైన మనుష్య కుమారుని చుట్టూ అపరంజి కిరీటములు ధరించి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు సల్పుతున్న దూత గణాల స్తోత్ర గీతాలు వెలయిస్తున్న ఆ పరమండల దృశ్యము మన కళ్లకు కట్టినట్లుండగా, ఆశ్రవంతిలో తేలియాడుతూ అందులో ఓలలాడుతున్న అనేక కిరీటములను మన ప్రభు అందించే ఆ ఆనంద కిరీటములను అందుకొన మనము ప్రయత్నం చేద్దామండి. అసలు కిరీటం దేనికి చిహ్నమండి? ఐహికంగా ఆలోచిస్తే ఒక రాజరికానికి గుర్తు. రాజులు, రాణులు అనగా అందాల రాణులు కూడా ఈ దినాలలో ధరించడమే కాక సామంత రాజులు కూడా తమ ఘనతలను బట్టి ఆయా కిరీటములు ధరిస్తారండి. ఒక ఘనతకు, ఒక ప్రభావమునకు గుర్తు అది. ప్రభావం రాజరికం కోల్పోయినప్పుడు అవమానింపబడి ఆ అశాశ్వత కిరీటాలు కోల్పోవలసి ఉంటుంది. పారమార్థికంగా ఆలోచిస్తే ప్రభు ఇచ్చే కిరీటాలు అనేకములు ఉన్నాయండి. అవి మహిమకు గుర్తు, మహిమ రాజ్య వారసత్వానికి గుర్తు. చూడండి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం ప్రకారము. ఆ కిరీటధారిని ఇంకా దర్శిద్దామండి. మరియు నేను చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును ఉండెను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక కిరీటములు ధరించి మనకు ధరింప చేయనున్నారండి. ఎందరికో ధరింప చేశారు ఆనాడు భక్తులు, ప్రవక్తలు, యాజకులు, శిష్యులు, అపోస్తులు, ఇటువంటి వారందరికీ కూడా దేవుడు కిరీటాలు ధరింపచేసి ఉన్నారండి. ఎందుకనగా దేవుని పిలుపు, దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడి దేవుడిచ్చిన ఆ యొక్క పనిని నిర్వర్తికంగా చేసి ఆజ్ఞ తప్పకుండా వారు మరి వారి కుటుంబాలు, వారి యొక్క వృత్తులను, వారి యొక్క సుఖ సంతోషాలు అన్నీ కూడా వదిలిపెట్టి దేవుని కోసమే ప్రయాణం చేశారు, దేవుని కోసమే పని చేశారు. కాబట్టి దేవుడు వారికి అనేక కిరీటములు ఇచ్చి ఉన్నారండి. మరి ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 పెద్దలు సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు ఆ జీవులు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. ఆ పెద్దలకు, ఆ జీవులకు అనగా దూతాళి అపురూప కిరీటాలు ఇచ్చిన ఆ యేసయ్య మనకు కిరీటాలు ఇస్తానంటున్నారు. ఏ కిరీటములు ఆయన అనుగ్రహానికి పాత్రులమైన మనకు అలంకరింపజేస్తాడో అందుక ఎట్టి అర్హత కలిగి ఉండాలో పరిశుద్ధ వాక్యపు వెలుగులో దేవుడు రేపు నేర్పించునుగాకండి. ఈ దిన మనం కొన్ని మాటలు నేర్పించినందుకు మరి దేవుడు ఉపోద్ఘాతకంగా కొన్ని మాటలు నేర్పించున్నారండి. రేపటి దిన మనం మరి అతిశయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, దయా కిరీటం, నీతి కిరీటము, మరి పరిశుద్ధ కిరీటం, మహిమ కిరీటము, ఇటువంటి కిరీటాల గురించి రేపటి దినం దేవుడు నేర్పించడానికి సమయమును దయచేయునుగాక. ఆమెన్.